భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాల సుపరిపాలన పూర్తయిన సందర్భంగా జాతీయ పార్టీ పిలుపు మేరకు మహాసంపర్క్ అభియాన్లో భాగంగా సీతాఫల్ మండి అకారం రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి మోడీ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు కరపత్రం ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ ఆకారం రమేష్, ఓబీసీ మోర్చా మాంకాలి జిల్లా వైస్ ప్రెసిడెంట్. ఈరోజు పేదలకు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి గత 9 సంవత్సరాల నుండి ఏమేం పథకాలు చేశాడో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ కేసీఆర్ ప్రభుత్వం పేదలని నమ్మించి పేదలకి మోసం చేస్తూ తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన కుటుంబ సభ్యులని పరిపాలిస్తూ వాళ్ళు అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ తెలంగాణలో ఉన్న ఏ ప్రజలు కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసే ఈ లెక్కలకి తెలంగాణ రాష్ట్రం చాలా మోసపోతుంది. ఇది కుటుంబ పాలన. నరేంద్ర మోడీ గారు ఎన్నో లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి గత 9 సంవత్సరాల నుంచి ఇస్తూనే వస్తున్నాడు. ప్రజలకు తెలియకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరము చేతిలో చేయి కలిపి ప్రతి నాయకునికి, ప్రతి ప్రజలకి తెలవాలని ఈ కార్యక్రమానికి జయప్రదం చేపట్టాము. ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈరోజు బయలుదేరడం జరిగింది. ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారు ఏమేమి చేశారో అందరికీ తెలియాలని ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. సేవా కార్యక్రమాలలో నరేంద్ర మోడీ గారు గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో సేవలు చేస్తూ, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వందే భారత్ ట్రైన్ని, 2 ట్రైన్లని ఈరోజు మనందరము ఇలా జీవిస్తూ ఇలా మాట్లాడుతున్నామంటే కరోనా వ్యాక్సిన్ ఎన్నో కోట్ల మందికి నరేంద్ర మోడీ గారు ఫ్రీగా ఇచ్చిన ఘన చరిత్ర నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. అందులో ముఖ్యంగా మన రాష్ట్రానికి చెందిన 2 ముఖ్యమైన నేతలు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారికి ఘనమైన చరిత్ర ఈ దేశంలోనే అందరూ గుర్తుపెట్టుకునేలా తెలంగాణ రాష్ట్రంలో ఒక క్యాబినెట్ పదవిని కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. బీసీ నాయకుడు, మా ప్రియమైన నాయకుడు అయిన